యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రిశూల్, నేను నిన్నే అడిగేది, మాటివ్వరా? అమ్మా లేదురా, నాకు మాటివ్వు. నీ వల్ల ఈ పెళ్లి ఆగకూడదు. నాకు మాటివ్వరా? సరే అమ్మా, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఇదే మండపంలోనే జరుగుతుంది. అది చాలురా నాకు. నేను చాలా పాపాత్మురాల్ని. అందరు తల్లులకి ఎన్ని కష్టాలు వచ్చినా తన పిల్లల పెళ్లి చెయ్యాలన్న ఆశ ఉంటుంది, కల ఉంటుంది. కానీ నేను నా కొడుకు కన్న కలని చెరిపేస్తున్నాను. పాపాత్మురాల్ని. అమ్మా నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ప్లీజ్ అమ్మా ఏడవకు. నువ్వు ఏంటమ్మా నువ్వు? శివాని దక్కడం నా తలరాతలో లేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు? పోనీలే, నువ్వేం ఆలోచించుకో. ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వేం బాధపడకు నాన్నా. శివాని కంటే మంచి అమ్మాయిని వెతికి నేనే నీకు పెళ్లి చేస్తాను. బాధపడకు, నేను అస్సలు తట్టుకోలేను. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు కావాలంటే నన్ను చచ్చిపోమని చెప్పు. ఉన్నట్టుండి ఇక్కడే చచ్చిపోతాను. కానీ శివాని స్థానంలో వేరే అమ్మాయిని ఊహించుకోవడం మాత్రం నా వల్ల కాదమ్మా. త్రిశూల్, ధైర్యం తెచ్చుకోరా. అంతా మంచి జరుగుతుంది. నా మాట వినరా. నువ్వు ధైర్యంగా ఉండు. నన్ను క్షమించమ్మా. అవును, నేను నీకు మాటిచ్చాను. ఈ పెళ్లి మండపంలో ఈ పెళ్లి ఆగదు అని చెప్పాను. అది నిజమే. ఇక్కడ ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అది నాది, శివానిది. కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కాశీయాత్ర నుండి అబ్బాయిని పిలిపించండి. పిలుచుకు రావడానికి వెళ్లారు. అటు చూడండి, వచ్చేశారు. కాశీయాత్రకి వెళ్ళడానికి సిద్ధమా? చూస్తే తెలియట్లేదా? చూడు బాబు, నేను చెప్పినట్టు చెయ్యాలి. నువ్వు భవతీ భిక్షాందేహి అని అందరి దగ్గర భిక్షం తీసుకోవాలి. ఏంటి, నేను భిక్ష అడగల? అవును మరి. పూర్వం ఒక అబ్బాయి విద్యాభ్యాసం ముగించుకుని కాశీయాత్రకు బయలుదేరాడట. మార్గ మధ్యలో ఒక పుణ్య దంపతులు కనిపించి, మాకొక అమ్మాయి ఉంది, మా అమ్మాయిని వివాహం చేసుకుని దంపత సమేతంగా కాశీయాత్రకు వెళ్ళు నాయనా అని ఒప్పించారన్నమాట. కాశీయాత్రకు బయలుదేరి వెళ్లే సమయంలో వారికి అన్నపానీయాదులు కావాలి కదా. అందువల్ల ఈ భిక్షాటన వారికి అలవాటవుతుందని ఈ క్రతువు చెయ్యమని మన శాస్త్రం చెప్పింది. మనం శాస్త్రం చెప్పినట్టు చెయ్యాలి కదా. బాబు, ఇక భిక్షాటన మొదలుపెట్టు నాయనా. భవాన్ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి. నందీశ మధుమ దగ్గరికి వెళ్ళాడు. భవాన్ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి.
నేను కాశీకి వెళ్తున్నాను. వాణ్ణి ఆపడానికి ఎవరూ లేరా? గోవింద్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ వచ్చేసాను. రేయ్, ఇలాంటి ఒక పని నీకు అప్పగిస్తే చాలు. అబ్బాయి కాశీకి వెళ్ళినా నువ్వు రావు. లేదు బావా, అల్లుడిని ఎక్కడికి వెళ్ళనివ్వను నేను. అల్లుడు, నువ్విప్పుడే ఈ కాశీయాత్రను ఆపి శివానిని పెళ్లి చేసుకో. బ్రహ్మచర్యాన్ని ఆపేసి సంసారం మొదలు పెట్టాలి నువ్వు. ఓకేనా? ఏంటి బాబు, నీకు సమ్మతమేనా? మరైతే ఇక కాళ్ళు కడగండి. అలాగే. బాబు, ఇక నీ కాశీయాత్ర క్రతువు ముగిసింది. ఇక నువ్వు బ్రహ్మచర్యం వదిలిపెట్టొచ్చు. బాబు, అతనికి ఆభరణాలు ఇవ్వండి. బాబు, గొడుగు ఎక్కడా? గొడుగు పట్టుకోండి. గట్టి మేళం, గట్టి మేళం. బాబు, ఇక పదండి, వివాహ క్రతువు ప్రారంభిద్దాం. నేనెంత ప్రయత్నించినా కాని మంత్రశక్తి ప్రయోగించినా శివానికేమీ అవడం లేదు. తన చేతికి కంకణం కట్టుకుంది. ఆ కంకణం తనని పెళ్లి వైపుకి తీసుకెళ్తోంది. నేను ఎంత ప్రయత్నం చేసినా ఆపడం కుదరడం లేదు. ఛ! ఏం చేయాలి ఇప్పుడు? తన చేతికి కంకణం కట్టకముందే నేను చూడాల్సింది. నేనిలాగే ఊరికే ఉంటే త్రిశూలి పెళ్లి నాపడానికి ఏమైనా చేస్తాడో. నేను ఈ పెళ్లి నాపడాన్ని ఆపాలి. త్రిశూల్ మీద నా మంత్రాన్ని ఉపయోగించాలి. అదేమైనా సరే నా అస్త్రాన్ని ఉపయోగించి త్రిశూల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. దమయంతి, పెళ్లికి కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా? అత్తయ్య, పూజారి గారు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. అబ్బే, ఏం అక్కర్లేదమ్మా, అన్నీ రెడీగా ఉన్నాయి. పెళ్లి కొడుకుని పిలిస్తే క్రతువు మొదలు పెడతాను. అలాగే. మధుమతి, ఎందుకమ్మా అలా ఉన్నావు? ఏమో తెలీదమ్మా. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది కదా, అందుకే కాస్త భయంగా ఉంది. పెళ్ళంతా బాగా జరిగితే అంతే చాలు. బాగా జరుగుతుందిలేమ్మా, నువ్వేమీ ఆలోచించుకు. హలో బ్రో. ఏంటి, ఏం చేయలేకపోతున్నావు కదా? అంత వైలెంట్గా మాట్లాడి సైలెంట్గా కూర్చుండిపోయా. నేను సైలెంట్గా అయినా ఉంటాను, ఎలా అయినా ఉంటాను. నీకెందుకు బ్రో? నువ్వు కాశీయాత్రకి వెళ్తున్నావు కదా, వెళ్ళక ఎందుకు ఎక్కడున్నావు? వెళ్ళు బ్రో. నువ్వు వెళ్తే పెళ్ళి ఆగిపోతుంది. పెళ్లి కొడుకు లేడని పెళ్ళి ఆపేస్తారు. పాపం అమ్మాయికి అన్యాయం జరిగిపోతుందని అందరూ బాధపడుతూ ఉంటారు కదా. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. ఎలా ఉంది ప్లాన్? ఊరికే నన్ను గెలక్కో, లోపల ఉన్న మృగాన్ని లేపకో. నీలో మృగం ఉంటే నాలో కూడా మృగమే ఉంది బ్రో. దాన్ని కెలకాలని చూడకు. నేనేం చేశానురా? ఏం చేసావా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? నన్ను బాత్రూంలో పెట్టి బంధించాలని చూసింది నువ్వే అని తెలుసు. ఇదంతా నీ పాత స్టైల్లోనే ఉంది. దయచేసి ఇలాంటి చీప్ గేమ్స్ అన్ని ఆడుకో. చీప్ గేమ్సా? నాది శివాని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించావురా. అదేంటి స్టాండర్డ్ గేమ్సా? కొత్త స్టైలా? సరే అలాగే, అలా ఏమీ చేయనులే.
శివానియే పరిగెత్తుకుంటూ వచ్చి నాతో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నాకు త్రివిక్రమ్ వద్దు అని చెప్తుంది. అలా చేస్తాను. అదోకేనా? అయ్యో, అదంతా నీ భ్రమ. ఎవరి మాట నిజం అవుతుందో చూద్దాంలే బ్రో. ఏంట్రా పెళ్లి కొడుక, తాళి కట్టడానికి సిద్ధమా? పెళ్లి కొడుకు మొహంలో కళ చూస్తే అర్థం కావట్లా? వదిలేస్తే ఇప్పుడే తాళి కట్టేలా ఉన్నాడు. అయ్యో, మీరు ఇలాంటి పని చేయకండి. కొంచెం నా పని నన్ను చేసుకొనివ్వండి. అల్లుడు, నువ్వేం టెన్షన్ పడకు. పంతులు గారు చెప్పింది చెయ్యి. మామయ్య, వాడి మీద కన్నేసించు. వాడు ఏమైనా చేయొచ్చు. వాడి గురించి నువ్వు ఆలోచించకు. నేను వాడి పక్కనే ఉంటాను. వాడు ప్లాన్ చేయడం కాదు, వాడిని ఎక్కడికి కదలనివ్వను నేను. సరే. ఏంటండి అక్కడ మీ గుసగుసలు? ఏంటి విషయం? ఏం లేదే. నాతో కూడా అబద్ధం చెప్తారా? ఇప్పుడు చెప్తారా లేదా? అది అల్లుడికి తాళి ఎలా కట్టాలో చెప్తున్నానంతే. చూడండి, నాకు అబద్ధం చెప్పకండి. నా కోపం వచ్చింది. అయ్యో, నీ కోపాన్ని తర్వాత చూపిద్దులే. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్ళొస్తాను. సరేనా? మీ సంగతి నేను తర్వాత చెప్తాను. త్రిశూల్, ఇంకా పెళ్లి పనులు చూస్తున్నావరా? మనిద్దరం కలిసి పెళ్లి పనులు చూద్దాం. వదినా, వదినా రెడీ అయ్యారా? మీరు సూపర్ గా ఉన్నారు. త్రివిక్రమ్ అన్న గనక మిమ్మల్ని ఇలా చూస్తే గ్యారంటీగా లేపుకెళ్తాడు. అబ్బబ్బబ్బా, ఏం సిగ్గు! అన్న పేరు చెప్పగానే మొహం ఎలా ఎర్రబడిపోయిందో చూడు. వదినా, ముందు దిష్టి చుక్క పెట్టుకోండి. ఎవరి దిష్టి అయినా తగలొచ్చు. ఆగండి, నేను పెడతాను. ఇప్పుడు పర్ఫెక్ట్. వదినా, త్రివిక్రమ్ అన్న ఆల్రెడీ పెళ్లి పీటల మీద కూర్చొని రెడీగా ఉన్నాడు. పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఇంకా సేపట్లో మిమ్మల్ని పిలుస్తారు. మీరు కంప్లీట్ గా రెడీ అయి ఉన్నారు కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు రీనా, ఏం ప్రాబ్లం లేదు. నేను పిలవగానే వచ్చేస్తాను. ఎందుకైనా ఓసారి చెక్ చేసుకోండి వదినా. ఆ తర్వాత పెళ్లి ఫోటోలు చూసి అది మిస్ అయింది, ఇది మిస్ అయిందంటే ఏం యూజ్ ఉండదు. అలాగే రీనా, నేను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. వదినా, మీరు మా ఇంటికి వస్తున్నారని నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా? నాకు మంచి కంపెనీ దొరుకుతుంది. మీరు నా పార్టీలోనే ఉంటారు కదా, ఉండక తప్పదు. ఆ తర్వాత అన్నతో కలిసిపోయి నన్ను ఏడిపించొద్దు, ఓకేనా? సరే వదినా, ఇక మిమ్మల్ని పిలుస్తారేమో. నేను మండపం దగ్గరుంటాను, తొందరగా రండి. సరే. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న క్షణాలు రాని వచ్చాయి. ఇప్పుడు నన్ను పిలుస్తారు. పెళ్లి పీటల మీద ఆదిశేష పక్కన నన్ను కూర్చోబెడతారు. ఇవన్నీ ఊహించుకుంటుంటే నాకు గతమంతా కళ్ళ ముందు మెదులుతోంది. మేము సంతోషంగా ఉన్న రోజులు, నేను ఆదిశేష గాంధర్వ వివాహం చేసుకున్నది. ఆదిశేష, నేను నిన్ను కోల్పోతున్నప్పుడు మళ్ళీ నిన్ను కలుస్తానా అని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు భూలోకంలో మళ్ళీ పుట్టావని
గురుదేవ నాతో చెప్పినప్పుడు నిన్ను అప్పుడే సొంతం చేసుకోవాలని ఆవేశంతో ఇక్కడికి బయలుదేరొచ్చాను. ఇక్కడికొచ్చిన నిన్ను గుర్తుపట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు. చివరికి నువ్వు అన్ని పరీక్షలలో గెలిచి నువ్వే నా ఆదిశేష అని నిరూపించుకున్నావు. కాని అంతటితో నా కష్టాలు ఆగిపోలేదు. నీకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రాలేదు. గుర్తు తెప్పించడానికి చేసిన ప్రయత్నాలు పాలించలేదు. ఆఖరికి మనకి పెళ్ళైతేనైనా దీనికొక పరిహారం దొరుకుతుందని ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు కాసేపట్లో మన పెళ్లి జరగబోతుంది. ఇంతకంటే సంతోషం నాకింకే ఉంటుంది. పరమేశ్వర, నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను కదా. ఒకే జన్మలో 2 సార్లు నా ఆదిశేషని వరించే భాగ్యం నాకు దక్కింది. ఆదిశేష ఆత్మతో నా ఆత్మ కలవబోతుంది. నాకింక ఏమి వద్దు. త్రివిక్రమ్ దక్కితే చాలు నాకు. మామ వదులు, నన్ను వెళ్ళాలి. నేను నిన్ను వదలను. నువ్వు ఇక్కడే ఉండాలి. వదలను కన్నా. ఏం చేస్తున్నారా మీరు? బావగారు, అది త్రిశూల్కి తర్వాత పెళ్లి నీదే అని చెప్తున్నాను. అంతే బావగారు. అందుకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు జరుగుతున్న పెళ్లి మీద శ్రద్ధ పెట్టండి. సరే బావగారు. మామా దయచేసి వదిలిపెట్టు మామా, ప్లీజ్. నేను వదలను. వదిలించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరు యూత్ లాంటి వారైతే నేను యూత్. ఈ త్రిశూల్ గాడు ఏం చేస్తున్నాడు? మామయ్య దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనమాట. త్రిశూల్ ఆగు. అక్షంతలు తీసుకో బాబు. త్రివిక్రమ్, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అక్షంతలు తీసుకో. రే త్రిశూల్, కన్నా నా నుండి ఎక్కడికి తప్పించుకొని పోతావురా? త్రిశూల్, వీడు మళ్ళీ తప్పించుకున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో బాబు, హారతి తీసుకో. త్రివిక్రమ్, ఏంట్రా ఇది? నువ్వు మనిషి ఎక్కడున్నావు? నీ మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఏమైంది నీకు? త్రివిక్రమ్, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం లేదు బామ్మ. త్రివిక్రమ్, ఏమైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదు డాడ్. మరెందుకు ఆబ్సెంట్ మైండ్తో కూర్చున్నా? పురోహితులు చెప్పింది చెయ్యి. యా డాడ్. టైం అవుతుందని పిలవడానికి వచ్చావా? నేను రెడీగా ఉన్నాను. పద వెళ్దాం. లేదు, నిన్ను పిలవమని ఎవరు చెప్పలేదు. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీతో మాట్లాడాలి. నాకు ఈరోజు టైం లేదు. పెళ్ళైపోయిన తర్వాత నిదానంగా కూర్చొని నీతో మాట్లాడతా. ఈరోజు ఇప్పుడు నీతో మాట్లాడకుండా పెళ్ళయ్యాక మాట్లాడితే కూడా ఉపయోగం ఏం ఉండదు శివాని. అంటే ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నావు? త్రిశూల్, తలుపెందుకు పెడుతున్నావు?
తలుపు తెరు. నీతో కాసేపు మాట్లాడాలని చెప్పాను కదా. అందుకు తలుపు ఎందుకు వేశావు?